ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందన్న ఆయన సుడిగాలిలో ఎవరైనా నిలబడితే కొట్టుకుపోతారని అన్నారు. గుజరాత్కు తరలిపోతున్న కియా మోటార్స్ అనంతపురం జిల్లా తీసుకొచ్చారని స్పష్టం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్న ప్రధానితో చర్చకు సిద్ధమని మరోసారి ప్రకటించారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కియా మోటార్స్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. కియా మోటార్స్ రాకుండా అడ్డుకోవాలని ప్రధాని మోడీ ప్రయత్నించారని, గద్దలా తన్నుకుపోవాలని చూశారని అన్నారు. తమిళనాడు, గుజరాత్ తర్వాత పోటీలో నిలబడి కంపెనీని సాధించుకొచ్చామన్నారు. ప్రపంచమంతా తిరిగాం. ఈరోజు కియా మోటార్ వచ్చిన తమిళ్లో కోడికత్తి పార్టీ చెప్తా ఉంది. విన్నారా? కోడికత్తి పార్టీ ఏం చెప్పిందో నరేంద్ర మోడీ తెచ్చాడంట. ఈ మోడీ మనకు కియా మోటార్ రావడానికి ఒప్పుకుంటాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి పార్టీ నీకైనా సభ్యత ఉండాలి కదా, కోడికత్తి పార్టీ అని అడుగుతున్నా. మనకు రాకుండా ప్రయత్నం చేశాడు. గుజరాత్ రావాలని కోరుకున్నాడు, గద్దలాగా తన్నకపోవాలనుకున్నాడు. వాళ్ళు కూడా 3 రాష్ట్రాలు వేసుకుని తమిళనాడు, గుజరాత్ వేసుకున్న తర్వాత పోటీలో నిలబడ్డా, జయించా. గుజరాత్కి పోయే కియా ఆంధ్రప్రదేశ్ కి వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అది నా శక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. చెక్కులు చెల్లవన్న వైసీపీ నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్న ఆయన చెల్లని కాసులు వైసీపీ నేతలే అన్నారు. కోడికత్తి వేలంత ఉంటే దర్యాప్తు మాత్రం మూరెడంత జరిగింది అన్నారు. దేశంలో ఏ రాజకీయ నేతపై లేనన్ని కేసులు ఒక్క కోడికత్తి పార్టీ అధినేతపైనే ఉన్నాయంటూ జగన్ పై విరుచుకుపడ్డారు బాబు. కోడికత్తి ఇంతే కదా, ఈ జిల్లా వాడే కదా. ఒక అబ్బాయి పాప కోడికత్తి ఈయనకే సానుభూతిని వస్తుందని గుచ్చాడు. గుచ్చితే కోడికత్తి పైన ఎన్ఐఏ ఎంక్వైరీ. కోడికత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. అదే ఓట్లు దొంగిలిస్తే మీ మీద కేసులు లేవు. మొన్నే అఫిడవిట్ చూశారు, 31 కేసులు. దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు ఆయన పైనే ఉన్నాయి. ఏం తమ్ముడు చూశారా మీరు ఇన్ని కేసులు ఎవరిపైన ఉన్నాయో? ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకుని రాజమండ్రి వస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. తలలేని మొండెంతో విశాఖ రైల్వే జోన్ను ఇచ్చి మోసం చేశాడన్న ఆయన సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని రాయగఢ్కి ఇచ్చారని విమర్శించారు. దేశానికి నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పాలని చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇంకో పక్క పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, అది కాకుండా బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అన్ని విధాల మోసం చేసిన వ్యక్తి, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. రేపే మళ్లీ రాజమండ్రికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నరేంద్ర మోడీకి ఉందా సిగ్గు? అబద్ధాలు చెప్తాడు, మనమేదో చేయలేదు పొడి చేశానంటాడు. నేనన్నా, నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతున్నారు, నేను సవాలు విసురుతున్నా. దేశానికి మీరేం చేశారో, నేనేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాల్ విసురుతున్నా. ఆటోలు, ట్రాక్టర్లకు థర్డ్ పార్టీ బీమాను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు చంద్రబాబు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని, పేదలకు రుణభారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.